అందరికీ నమస్కారం. నా పేరు సరోజ, మాది ఖమ్మం. నేను 1999లో ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నాకు నక్షత్ర మిత్రులు బుక్ చదువుతున్నప్పుడు ప్లెడియన్స్ కనెక్ట్ అయ్యారు నాకు. అప్పుడే తులసీదళం బుక్ వచ్చింది. దాంట్లో ఒక పద్యం ఉంది, పత్రిక రాసింది. వేమన పద్యం ఒకటి పెట్టారు దాంట్లో. అది చూశాను నేను. కళ్ళగురుడు గట్టు కర్మచేయములు, మధ్యగురుడు గట్టు మంత్రచేయములు, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము, విశ్వదాభిరామ వినరవేమ అని ఉంది. అది ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం అన్న దగ్గర చదువుతుంటే నాకు ఒక్కసారిగా పెద్ద పిరమిడ్ కనపడింది. అప్పటికి నాకు పిరమిడ్ గురించి కూడా తెలియదు అసలు. అయితే చాలా పెద్ద పిరమిడ్ కనపడింది. అది ఏంటని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆ పిరమిడ్ నేను కట్టబోతున్నానని నాకు అర్థమైంది. అయితే అప్పటి నుంచి కూడా నేను అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అయితే ఒకరోజు నేను అమెరికాలో పనుండి వెళ్ళి వచ్చాక పత్రి సార్ని కలిశాను. ఆ రోజు ఆయన ట్రస్ట్ ఫామ్ చేయండి మేడం అని చెప్పారు. అంటే అప్పుడు ట్రస్ట్ మేము ఫామ్ చేసాము. దాని పేరు కూడా ఆయనే ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని పేరు పెట్టి, నేను 2014 డిసెంబర్ 3వ తారీఖు ఇక కాస్మిక్ వ్యాలీ అనే దాంట్లో వచ్చి ఈ ప్రాజెక్టు చేపట్టి ఇక్కడ మెగా పిరమిడ్ కట్టాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టి పత్రి గారు చెప్పిన మీదట వచ్చి మొదలు పెట్టేసరికి అది ఇంకా కొనలేదు దీన్ని. అప్పటికే నేను స్ట్రక్చర్ వేసాను. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ ద్వారానే ఎనర్జీ ఫామ్ చేసి పిరమిడ్ స్ట్రక్చర్ ద్వారా ఇది స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అయితే డిసెంబర్ 3, 2014 వేయటం జరిగింది. ఆ తర్వాత మేము జనవరి 28వ తారీఖు 2015లో దీన్ని కొనుగోలు చేయటము, ఈ భూమిని అంతా కూడా ఆ కార్యక్రమం నడిచింది. అయితే 2015 జూన్ నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి నిరంతరంగా ఇక్కడ పని నడుస్తూనే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక పని నడుస్తూనే ఉంటుంది ఇక్కడ 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ట్రస్ట్ ఫామ్ చేసింది మేము 2009లో ఫామ్ చేసాము. ఆ తర్వాత ఇది 2015లో స్టార్ట్ అయింది. అయితే ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు నేను ఒక 2 సంవత్సరాలు ఖమ్మం నుండి ఇక్కడికి రావటం జరిగింది. ప్రతిరోజు తిరిగాను. ఆ తర్వాత ఇంకా దీని వర్క్ మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ పత్రి గారు వస్తే ఉండటానికని చెప్పి ఒక రూమ్ కట్టుదామని చెప్పి మొదలుపెట్టి 2 రూమ్స్ ఒకటి చేసాము. ఆ తర్వాత ఇంకా వంట కోసం వాటి కోసం మళ్ళీ ఒక 2 రూమ్స్ చేసాము. అది చేసిన తర్వాత ఇక్కడ చాలా నేనేంటంటే ఇక్కడ ఫస్ట్ అక్కడ వాటర్ దొరకదు, కరెంట్ లేదు, పూర్తిగా ఫారెస్ట్ ఏమి ఉండవు అన్నమాట. ఇక ఏ ఊరు కూడా దగ్గరలో ఉండదు. కనీసం 4 కిలోమీటర్స్ వెళ్ళాలి ఎటు వెళ్ళాలన్నా. ఏమీ దొరకవు అలాంటి ప్రాంతంలో. ఇది డెడ్ ఎండ్ అన్నమాట. ఇది లాస్ట్. దీని పక్కనే ఏరు ఉంటుంది. అవతల వరంగల్ జిల్లా అన్నమాట. ఖమ్మం జిల్లా బోర్డర్లో ఉంటుంది ఇది. అయితే దీంట్లో నేను వచ్చి రోజు వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది అనేవాళ్ళు ఎన్నో ఇవి ఉంటాయి అవి ఉంటాయి పశువులు ఎలుగుబంట్లు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేవాళ్ళు అంతా. అయితే నేను మామూలుగా నాకు ఎట్లా ఉంటుందంటే చాలా భయస్తురాలను ఇంతకుముందు ధ్యానంలో రాకముందు. కానీ ధ్యానం తర్వాత ఆ భయం అంతా ఇక్కడ నేను ఉండటమే భయం అంతా పోయింది అనమాట. నాకు ఏది కనపడ్డా భయపడకుండా అలానే ఉన్నాను 2 ఇయర్స్ ఇక్కడ ఒకదాన్ని. ఆ తర్వాత మెల్లగా రావటం అందరు మొదలుపెట్టారు. ఒక 2-3 ఇయర్స్ మాత్రం చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకరోజు ఇక్కడ బాబా ఏంటంటే ఇక్కడ శక్తిపీఠాలు 18 ఉన్నాయి. 18 శక్తిపీఠాలు కూడా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి. డిఫరెంట్ ఎనర్జీస్, చాలా న్యూ ఎనర్జీస్లో ఇక్కడ ఎనర్జీ ఫామ్ అయి ఉన్నది. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ముళ్ళు అవన్నీ ఏరుతూ ఒకరోజు తగలబెట్టేస్తున్నా. ఇక్కడ ఉన్న కంప ముళ్ళు అన్నీ. డ్రైవర్ ఉన్నాడు అంతే, ఇంకెవ్వరు లేరు. వచ్చి శుభ్రం చేస్తున్నప్పుడు నాకు కొన్ని మాటలు వినిపించాయి. ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కొంత దూరంలో బాబా గుహకి కొంచెం అవతలకి వర్క్ చేస్తుంటే నాకు మాటలు వినిపించాయి. మేడం ఇటు రండి అని వినిపించింది. ఎవరా అని చూస్తే ఎవరు లేరు పక్కన. ఎవరి మాటలు వినపడుతున్నాయని చూసేవరకు నేను మహాతార్ బాబాజీని అని పలికారు. ఎవరు మీరంటే నేను మహాతార్ బాబాజీని అన్నారు. అదేంటి ఒక్కసారి అదిరిపడ్డానమాట. నేను మహాతార్ బాబాజీని అంటారేంటి, ఈయన హిమాలయస్లో ఉంటారు కదా, ఈయన ఎలా ఇక్కడ వస్తారు, ఎలా మాట్లాడతారు, ఇదేంటి నాకు వినపడుతుంది ఏంటి ఆయన మాట అనుకున్నాను నేను.
అప్పుడు నేను చాలా అదిరిపోయాను. ఏంటంటే నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఏం చేస్తున్నాను, ఈయన రావటం ఏంటి హిమాలయాస్‌లో నుంచి అని చెప్పి చాలా భయపడ్డాను నేను. ఆయన ఒకటే మాట చెప్పారు, "నువ్వు భయపడవద్దు. నేను నీ లోపల ఉండే ఇక్కడ పని చేసుకుంటాను. ఈ కాస్మిక్ వ్యాలీ మొత్తానికి ఇన్ఛార్జి తనే" అని చెప్పాడు. తనే ఇన్ఛార్జ్ అని చెప్పారు. నా లోపల ఉండి పని చేసుకుంటానని ఆయన చెప్పారనమాట ఆ రోజు. "మీరు ఇక్కడికి రండి, మీకు రండి రండి" అని చూపించాడనమాట. ఈ గుహను కూడా ఆయనే చూపించాడు నన్ను ఇక్కడ పిలిచి. చూపిస్తే ఈ ఫస్ట్ నేను వచ్చినప్పుడు మొత్తం చెట్లు అల్లుకొని పోయి ఉన్నదన్నమాట. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఇక్కడ చెట్లు అల్లుకొని పోయి ఈ రాళ్ళు కానీ ఏమి కనపడలేదన్నమాట. అయితే నేను అప్పుడు కొంచెం ఓపెన్ చేసి చూస్తే చిన్న గుహలాగా కనిపించింది అది. ఆ మట్టి అదంతా ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఉన్నదేమో, అది చాలా నల్లగా అయిపోయి ఉన్నది. చాలా భయం పట్టేటట్టుగా ఉంది ఆ మట్టి కూడా. అట్లా నేను ఓపెన్ చేయకుండా ఉన్నదని చెప్పేసి అర్థమయ్యి ఇక తెల్లవారి వర్కర్స్తోని కాకుండా నేను మాస్టర్లతోనే చేయించాలని అనుకున్నాను. కానీ ఎలా అందరినీ పిలవాలి ఇక్కడ అని చెప్పి అనుకునే టైంలో సీతంపేట బంజారా అని నేను అక్కడ ఆ గ్రామంలో ధ్యానం చెప్పడం జరిగింది గతంలో. వాళ్ళంతా కూడా ఒక వెహికల్ వేసుకొని ఇక్కడికి వచ్చారు వాళ్ళు అనుకోకుండా. వాళ్ళు 25 మంది వచ్చారు. 25 మంది వచ్చేసి ఇంకా గబగబా దీనికి రండి అని చెప్పేసి మొత్తం చేసుకుంటా ఇక్కడ వరకు ఈ చెట్లు అడ్డం వచ్చినాయి తీయటము, మిగతా అన్నీ ఉంచటము అట్లా అన్నీ చేసుకుంటూ వచ్చాం. అట్లా ఓపెన్ చేసినప్పుడు నాకు చెప్పాడనమాట బాబాజీ. ఏం చెప్పారంటే, "నీ పర్సులో ఒక ఫోటో ఉంటుంది, దాన్ని అక్కడ పెట్టని" చెప్పారు ఓపెన్ చేసి. నాకేంటంటే పర్సులో ఫోటోలు పెట్టుకునే అలవాటు లేదు. కానీ ఎక్కడిది ఫోటో లేదు కదా అయింది అని అనుకున్నాను. కానీ ఓపెన్ చేస్తే చిన్న ఫోటో ఉందన్నమాట, పాస్పోర్ట్ సైజు. ఆ ఫోటో అప్పుడు నేను ఈ ఫోటోని తీసుకొని నేను అక్కడ పెట్టడం జరిగింది. ఒక ఇటుక ముక్క పెట్టి అట్లా స్టార్ట్ చేశాను నేను. అయితే ఆ విధంగా ఇక్కడ మహాతార్ బాబాజీది అనేది మొదలైంది. అయితే ఫస్ట్ ఈయన వచ్చారన్నమాట. అయితే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్నాళ్ళ తర్వాత ఏం చేశానంటే 2018లో ఇక్కడ మొత్తం ఒక 41 డేస్ నేను ధ్యానం పెట్టాను. 24 గంటలు అనమాట. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే ధ్యానం చేయాలి అని చెప్పి ఒక పాంప్లెట్ పంచి మేము ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. ప్రతిరోజు కూడా యావరేజ్ మీద 70 మంది అట్లా ఉండేవాళ్ళు. 70 మంది 80 మంది వచ్చి చేశారు ఇక్కడ. చేసి అందులో ఉన్న వాళ్ళే అక్కడ రోజుకు 22 గంటలు ధ్యానం చేశారు. అందరిని చేపించాము. ఎందుకంటే ఒక స్నానము, బట్టలు ఉతుక్కోవడానికి వాటికి మాత్రమే భోజనం చేయడానికి వదిలిపెట్టి మిగతా టైం అంతా ధ్యానం చేయించాము. దాంట్లో వచ్చిన వాళ్ళే ఇక్కడ చూసి వాతావరణం ఇదంతా చూసి కొంతమంది వాలంటీర్స్గా ఇక్కడ పనిచేయడానికి వచ్చారు వాళ్ళంతా. మరి ఇప్పుడున్న వాళ్ళంతా కూడా అట్లా వచ్చిన వాళ్ళే. మరి ఇప్పుడు ఇక్కడ మహాతార్ బాబాజీది ధ్యానం ఇక్కడ 41 డేస్ పెట్టిన తర్వాత ఇక్కడ అద్భుతమైన ఎనర్జీస్ ఫామ్ అయిపోయాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు కాస్మిక్ వ్యాలీలో యూఎఫ్ఓలు చూశాను. నేను ఫ్లయింగ్ సాసర్స్ ఫోటోలు తీశాను. నాకు కనిపించాయి చాలా. ప్రకృతి దేవతల ఫోటోలు కూడా కొన్ని తీయడం జరిగింది. నాకు కనిపించాయి. అవన్నీ కూడా ఫోటోలు తీస్తూ ఉండేదాన్ని రోజు. అయితే నాకు ఎప్పుడు వచ్చింది కూడా నాకు తెలిసిపోతుండేది ఆ ఎనర్జీస్ అనేది. ఒకరోజు మెటట్రాన్ మాస్టరు ఆ రోజు చాలా యూఎఫ్ఓలు వచ్చాయన్నమాట. ఎంతో కాంతి వచ్చింది. సాయంత్రం చీకటి పడే వేళ వస్తే 6:30 టైంలో సాయంత్రము చీకటి పడుతుంది. ఆ టైంలో ఎంతో అద్భుతమైన వెలుగు వచ్చింది. ఏంటా అని చూస్తే ఎన్నో యూఎఫ్ఓలు రావటం చూశాను నేను. అయితే ఇన్ని దాదాపు 20 యూఎఫ్ఓలు నేను చూశాను ఆ రోజు. చూసి చాలా అద్భుతం అని అనుకున్నాను. తర్వాత పత్రి సారు నాకు చెప్పారు, "ఇది యూఎఫ్ఓ హెడ్ క్వార్టర్ మేడం కాస్మిక్ వ్యాలీ" అని చెప్పారు. అట్లనే మేము చాలామందికి చూపించడం జరిగింది యూఎఫ్ఓలు వచ్చినప్పుడు అట్లా. ఎందుకంటే ఇక్కడ నాకు ఎంతోమంది లక్షలాది మాస్టర్లు ఇక్కడ ఉన్నట్టుగా నాకు మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయని వాళ్ళు చెప్పేవాళ్ళు. కాబట్టి నేను ఇక్కడ అలా వీటిని చూసుకుంటూ ఉండేదాన్ని. అయితే ముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. తర్వాత చెప్పారు వాళ్ళే మాస్టర్లు, అర్హత కలిగిన వాళ్ళని ఇక్కడ వస్తారు లోపల గేట్లోకి అని చెప్పారు. ఆ విధంగానే అలా జరుగుతుంది. అయితే ఇక్కడ మహాతార్ బాబాజీది ఇక్కడ ఇలా అద్భుతంగా రావటం, ఇక్కడే ఒక లేక్ రావటము అనుకోకుండా పత్రిసారి దానికి బాబాజీ లేక్ అని పేరు పెట్టారు. అట్లానే ఇంకా అవతల వెళ్తే స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి చూస్తే 2 పిరమిడ్స్ ఉంటాయి బయట. ఒక పిరమిడ్ కట్టాను నేను గేటు బయట. ఒకరోజు గేటు బయట కట్టి సార్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తుంటే, "ఇంకొక పిరమిడ్ అవతల వైపు కట్టు మేడం, ఇది జయ విజయలు" అని చెప్పి పేరు పెట్టారు వాటికి.
అట్లా వైకుంఠ ద్వారానికి ఎట్లయితే జయ విజయులు ఉంటారో ఆ విధంగా అనుకొని నేను ఇంకొక పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వస్తే ఒక నలభీమ అంటే ఇక్కడ నేను ఫస్ట్ అన్నీ 3 రాళ్ళు పెట్టి పొయ్యిలు పెట్టి రోజు ఇంటి దగ్గర నుంచి కర్రీస్ తెచ్చి వండి ఇక్కడ వచ్చి రైస్ వండేదాన్ని. ఆ విధంగా టీ పెట్టినా ఏం పెట్టినా కూడా ఆ కట్టెల పొయ్యితోనే చేశాను నేను, రాళ్ళు పెట్టి. అట్లా 11 పొయ్యిలు పెట్టాను దీంట్లో. ఆ తర్వాత నలభీమ వంటశాల వచ్చింది అక్కడ. ఆ నలభీమ వంటశాలని సారు పేరు పెట్టారు, అది నలభీమ వంటశాల. అప్పుడు నేను సార్ని అడిగాను, ఏంటి సార్ మగవాళ్ళ పేరు పెట్టారు ఏంటి, ఇక్కడంతా మేము ఆడవాళ్ళని చేస్తున్నాం కదా అని అంటే సార్ అన్నారు, నలభీములు అంటే ఎక్స్పర్ట్స్ మేడం, మగవాళ్ళని కాదు ఎక్స్పర్ట్స్ వాళ్ళు అని చెప్పారు. మరి అట్లా నలభీమ వంటశాల పెట్టారు. అక్కడనే బృందావనం అని ఒక ప్లేసు అది కేటాయించాలని నాకు మెసేజ్ వచ్చింది. అది కృష్ణుడి కోసం బృందావనం అని, ఆ చుట్టూ కూడా చెట్లు పెట్టడం, ఒక పొదరిల్లు లాగా అది ఉంటుంది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఆయన వెంకటేశ్వర స్వామి తిరుమలాయపాలెం మండలంలో ఉంది ఈ పిండిపోలు గ్రామం, ఖమ్మం జిల్లా పిండిపోలు గ్రామంలో ఈ కాస్మిక్ వ్యాలీ ఉన్న ప్లేసు తిరుమలాయపాలెం మండలం కింద ఉన్నది. అయితే తిరుమలేశుడు పరిపాలించే ప్లేస్ అని నాకు అర్థమయ్యి, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలను, నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. అట్లా నేను ఆ విధంగా నేను ఇక్కడ వచ్చి ఆయన తిరుమలాయపాలెం మండలంలో ఇచ్చినట్టుగా ప్లేస్ భావించి నేను ఆయనకు ఒక శక్తిపీఠం ఉంచాలని చెప్పేసి అనుకుని చేయాలనుకున్నాను. అయితే అది చక్కగా అదొక శక్తిపీఠం అక్కడ తయారైంది వెంకటేశ్వర స్వామికి. అట్లనే ఇంకొకటి ఖమ్మంలో నేను 108 పిరమిడ్ రన్ చేయడం జరిగింది. అప్పట్లో అది 9 సంవత్సరాలు అక్కడ నేను చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు మెసేజ్ వచ్చింది ఇక్కడ తీసుకురామని దాన్ని. అప్పుడు ఇక్కడ పెట్టాలని అంటే అక్కడంతా కూడా మళ్ళీ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టి దాంట్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు దానికి పత్రిసారు శంబాల అని పేరు పెట్టారు. ఆ విధంగా అది చాలా అద్భుతమైన ఎనర్జీస్ దాంట్లో ఉంటాయి. ఎవరు చక్కటి ఎనర్జీస్ అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా న్యూ ఎనర్జీస్ ఉంటాయి, డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి ఒక్కొక్క ప్లేస్లో అట్లా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా నేను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ వేశాను 2014లో డిసెంబర్ 3. ఆ స్ట్రక్చరు నేను 2015లో ఇక్కడ పిరమిడ్ ధ్యానగంగా పెట్టారు, దాని పేరు సారు 27/27 అది, దానికి ధ్యానగంగా అని పేరు పెట్టారు. గమ్మత్ ఏంటంటే ఆ పిరమిడ్ వచ్చిన తర్వాతనే ఇక్కడ పొలాలు పండటం, అంటే అంతకుముందు పొలాలు పండేవి కావు, కోతులు మొత్తం ఇక్కడ పీకి పారేసాయి అనమాట. అసలు ఎవరిని ఉండలేదు పంట. అలానే వాటర్ లేదు ఇటు ఏరియాలో, అంతా వాటర్ లేదు, తాగు వాటర్ లేదు, వాడుకునే వాటర్ లేదు. ఎండాకాలం వస్తే అసలు ఉండవు అనమాట వాటర్, ట్యాంకర్లతో పోస్తారు అలా ఈ పిండిపోలంతా. అలాంటి ప్లేస్లో ఇప్పుడు మనం రావడంతోనే పిరమిడ్ వేయటంతోనే ఇక్కడ ఒక అద్భుతమైన గంగాదేవి వచ్చిందన్నమాట. ఎటు చూసినా నీళ్ళే, ఇప్పుడైతే పిరమిడ్ వేసినాక సస్యశ్యామలం అయిపోతుంది ఇక్కడంతా, ఎటు చూసినా వాటరే. రోడ్డు పక్కన కూడా ఇలా పారుతూ ఉంటాయి వాటర్ కాలువల ద్వారా, అట్లా ఉన్నదన్నమాట ఇప్పుడు. కాబట్టి ఆ పిరమిడ్ అనేది ధ్యానగంగా పేరు పెట్టారు సారు. అది నేను ప్లాస్టింగ్ చేయకుండా ముందు కట్టించాము, అంత స్లాబ్ అయిపోయింది, ప్లాస్టింగ్ చేసేది ఉంది. కానీ వెంటనే అది ఎప్పుడైతే వేసామో వెంటనే 3 నెలలు వదలకుండా వర్షాలు పడ్డాయి ఇక్కడ. దాంతో ఇక్కడ అడుగడుగున పుట్టలే ఉండేది, ఆ పుట్టలన్నీ కూడా ఆ వర్షాలకు అన్నీ పోయినాయి. మరి నేను ఫస్ట్ ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు లోపలికి వస్తూ ఉంటే నేను మానుకొండ రఘురామ్ ప్రసాద్ గారు వచ్చాము. వస్తుంటే అక్కడ కారు నేను డోర్ తీసి దిగగానే కొంచెం దూరంలో పెట్టి లోపలికి రావడానికి దారి లేదనమాట. మేము వచ్చాకనే అన్నీ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ రోడ్డు కూడా లేదు, రోడ్డు లేని పరిస్థితి, అలాంటి ప్లేస్లో వచ్చామన్నమాట, చాలా రిమోట్ ప్లేస్లో. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ కారు దిగి డోర్ తీసుకొని బయటకు దిగగానే నాకు పైనుంచి సన్నటి జల్లు వర్షం లాంటిది పడింది, నాకు వర్షం పడింది. సన్న జల్లు పడితే ఏంటా ఇప్పుడు ఎండ బాగా వస్తుంది వర్షం పడుతుందని పైకి చూసి అనుకుంటుంటే ఒక మెసేజ్ నాకు వినిపించింది అక్కడి నుంచి. ఏంటంటే స్వాగతం సుస్వాగతం అని నాకు ఎవరో చెప్తున్నారు. ఏంటా ఎవరు మాట్లాడుతున్నారా అని చూసేవారికి మేమే అని చెప్పి పైలోక వాసులుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము అక్కడే కూర్చున్నాం, మీకోసం చూస్తున్నాం, ఇక్కడ ఇదంతా కూడా మీకు అందుకే స్వాగతం చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాము, మేము ఒక యూనియన్ లీడర్ నేను మాట్లాడేదని చెప్పారు. చెప్తే ఏంటా యూనియన్ లీడర్ ఎవరా ఇదని అనుకున్నాను నేను.
ఆ తర్వాత లోపలికి నడుచుకుంటూ వచ్చాం. దారంతా పొడుగుతా పుట్టలే అనమాట. అడుగు తీసి అడుగు వేయాలంటే పుట్టలు. ఇక అట్లనే వచ్చాం. ఇక్కడ ఏంటంటే వర్షాలు లేక నోరు తెరుచుకున్న భూమి. ఎన్నో చోట్ల నోరు ఇట్లా ఓపెన్ చేసి ఆ భూమి అంతా ఓపెన్గా ఉన్నదన్నమాట. అలా ఉంది అంత తొరలు. అట్లనే నడుచుకుంటూ వచ్చాం. వచ్చేసి ఇక్కడ నింబదేవాని ఇప్పుడు ఏదైతే ఉందో శక్తిపీఠం, ఇందాక అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అక్కడ. అయితే అక్కడ మేము కూర్చున్నాము. అంతకుముందు రాళ్ళు ఉండేవి లోపల. ఆ రాళ్ళ మీద కూర్చొని ధ్యానం చేశాం. ధ్యానం చేయగానే నాకు చేతిలో ధ్యానంలో 2 చేతుల మధ్యలో వేప చెట్టు మీద నుంచి పెద్ద డ్రాప్ పడింది నాకు చేతిలో. ఏంటి ఇక్కడ ఇప్పుడు కూడా ఎండ వస్తుంది, చినుకులు పడుతున్నాయి ఏంటి, పెద్ద డ్రాప్ పడింది ఏంటని చూసేవరకు అప్రయత్నంగా నా నోట్లో నుంచి 2 మాటలు వచ్చాయి, 2 పదాలు. బ్రహ్మర్షి పత్రిజీ కలల పంట, ప్రకృతి ముద్దు బిడ్డ అని ఈ కాస్మిక్ వ్యాలీ గురించి వచ్చింది నాకు. అప్పుడు ఓహో ఇది అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇది అద్భుతమైన నేచర్. అంటే ప్రతి మనిషి కూడా ప్రకృతితోని అనుసంధానం అనేది మర్చిపోయారు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మతోని కూడి ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, నేచర్తోని అనుసంధానము. అటు ప్రతి ఒక్క ఆత్మ కూడా ఎదగాలంటే ఇక్కడ ఉండాలి. కొన్ని రోజులు ఉండి ఇక్కడ చక్కగా సేవ, ధ్యానము, జ్ఞానం ఈ 3 ఇక్కడ ఇవ్వబడుతుంది. వీటిని ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఒక 10 days కానీ ఒక 1 month, కొంతమంది ఎక్కువ మంది 40 రోజులు ఉంటారు. ఈ విధంగా ఇక్కడ ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఈ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. అయితే అదొక శక్తిపీఠము. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఇక్కడ ధ్యానగంగా ఒక పెద్ద శక్తిపీఠం. ఎందుకంటే దాన్ని అది విశ్వశక్తి అమోఘంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ధ్యానగంగా, అది మదర్ పిరమిడ్ ఇక్కడ. ఇక దాని తర్వాత నుంచే ఎన్నో శక్తిపీఠాలు రావటం మొదలైంది ఇక్కడ. ఫస్ట్ అది చేసాము. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ దర్గా అంటే పిరమిడ్ దర్గా అనేది వచ్చింది. నాకు మెసేజ్ వచ్చింది. దర్గా ప్రతిసారి ఒకసారి వచ్చినప్పుడు నాకు చెప్పారు, వెళ్ళేటప్పుడు అన్నారు, మా అల్లాకి ఏమైనా ఉందో. ఊరికి అల్లా అంటారు, ఆయన లేస్తూ కూర్చుంటే కూడా అల్లా అంటూ ఉంటారు. అది అల్లా అని లేసారు అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చోబెట్టి అన్ని ఫోటోలు తీసాను. ఫోటోలు తీసిన తర్వాత లేచి వస్తూ యా అల్లా అని లేచి వస్తూ, మేడం మా అల్లాకి ఏమైనా ఉందా ఇక్కడ అని అన్నారు. ప్లేస్ ఉందా అని అడిగారు. అడిగితే నేను ఏంటబ్బా ఇలా అడుగుతున్నారు నన్ను అని చెప్పి నేను అనుకునే వరకు గమ్మత్తు ఏంటంటే నెక్స్ట్ నాకు అల్లాది ఇక్కడ కట్టడం జరిగింది. అట్లా అల్లాది చేయటం. ఆ రోజు అల్లాది ఓపెన్ చేయడానికి వచ్చారు సారు. వస్తే ఇంకా అది పూర్తి కాలేదు. ఆయన వచ్చేసరికి స్లాప్ అయింది కానీ ఇంకా పూర్తిగా అవ్వలేదు. దాంట్లోనే కూర్చొని ఆయన కాసేపు నమాజ్ సంబంధించింది చదివారు. అలా చదువుతుంటేనే అక్కడ కట్టిన సుతారు కూడా ముస్లిం అనమాట దానికి. ఆయన కూడా అజా చదువుతున్నారు సార్తో పాటు. అప్పుడు సార్ కూడా ఆయన్నే చదవమని చెప్పి చదివించారు. అట్లా ఆ విధంగా ఆ రోజు అది పిరమిడ్ దర్గా అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత నాకు జీసస్ కూడా అక్కడ చేయాలని వచ్చింది. ఆయన కూడా చెప్పారు, ఆయన శక్తిపీఠం కావాలి నాకు ఇక్కడ మేడం, నాకు ఏర్పాటు చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే మీదట ఇక్కడ శక్తిపీఠం అనేది ఆయనకు కూడా ఒక శక్తిపీఠం పిరమిడ్, జీసస్ పిరమిడ్ ఒకటి చేసాము. అదేంటంటే అక్కడ ఒక గుట్ట మీద ఇచ్చారు. ఆ గుట్ట మీద స్లోప్గా లేదు, అది కరెక్ట్గా లేదు, చాలా స్లోప్ అంటే పైన స్లాంట్గా లేదు. అది దాన్ని కట్టాలంటే 10 అడుగుల గోడ ముందు కడితే కానీ అది అవతల సరిపోలేదు గుట్ట మీద. అప్పుడు దాన్ని రాయితోని కట్టి దాంట్లో మొత్తం నింపాలన్నమాట. రాయితోని ఎన్నో ట్రక్కుల రాయి తీసుకొచ్చి మేలో ఎండాకాలంలో ఇక్కడున్న వాలంటీర్స్ అంతా కూడా దాంట్లో రాళ్ళు వేస్తూనే ఉన్నారు. వేసి 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 ఎన్నో ట్రక్కుల రాళ్ళు వేస్తే అప్పుడు నిండింది అది. అట్లా ఒక 1 month పైన వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఎండలో. అట్లా దాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత అయితే అది ఆయన చెప్పారు, ఆయన ఇది కట్టిన తర్వాత ఆయన అనేవారు అనమాట, జీసస్ నేను ఇక్కడ నాకు ఒకటి కట్టండి, నాకు ఒక శక్తిపీఠం కావాలి, నేను కాంతిని కురిపించడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ అని చెప్పారు నాకు. అప్పుడు నేను చేయటం జరిగింది. ఆ విధంగానే ఒకరోజు నేను ఆ జీసస్ వర్క్ చేస్తున్నప్పుడే అక్కడ రోడ్డు కూడా వేస్తున్నాం, తులసి కోట. ఇక్కడ ఏంటంటే తులసి కోట ఒకటి పెద్దది కట్టాము. అది చాలా హయ్యర్ డైమెన్షన్ది అని నాకు అర్థమైంది. ఎందుకంటే దాంట్లో అది చేసేటప్పుడు కూడా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా
నేను ఒకరోజు చేశానన్నమాట. అక్కడ శక్తిపీఠం దగ్గర కూర్చున్నాం ఒకరోజు దానంలో. కూర్చున్నప్పుడు అక్కడ ఒక తులసి కోట కట్టమని చెప్పి నాకు వచ్చింది. దాని ప్రకారంగానే నేను తులసి కోట కట్టడం జరిగింది. ఆ తర్వాత పత్రిసారి వచ్చినప్పుడు దానికి శ్రీ తులసి మెగా పిరమిడ్ అని పేరు పెట్టారు. ఆ తులసి పేరే ఆ మెగా పిరమిడ్కి పెట్టారు. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఆయన పెట్టిన పేరు ఎంత సబబు అంటే, నేను తులసి కోట కట్టడము, దాంట్లో ఒక తులసి చెట్టు వేయటం, అది చాలా పెద్దగా అయిపోవటము, అవన్నీ చూసి చాలా సంతోషమైంది. ఆ తులసి కోట కూడా అద్భుతంగా వచ్చింది. ఆ తర్వాత అది 4th, 5th, 6th డైమెన్షన్స్లో ఉందనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత ఆ తులసి కోట చుట్టూ కూడా ఇప్పుడు చాలా హయ్యర్ డైమెన్షన్, అక్కడ కూడా ఒక 18 రోజులు మేము ధ్యానం పెట్టాము ప్రతిరోజు. అది కూడా చాలా అద్భుతంగా చేశారంతా. అయితే ఆ తులసి కోటకి సారు కొంత మ్యాప్ గీసి ఇచ్చారు నాకు. ఈ పిరమిడ్ ఎలా వస్తుంది, అదే కింగ్ ఛాంబర్ అన్నట్టుగా నాకు ఒక మ్యాప్ గీసి ఇచ్చారు. కానీ ఒక అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది, ఒక డివైన్ లవ్తోని ఆ పిరమిడ్ రాబోతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. మరి ఆ తర్వాత నెక్స్ట్ లార్డ్ అడామా, అక్కడే ఒక గుట్ట మీద ఇన్నర్ ఎర్త్ మాస్టర్ లార్డ్ అడామా ఆయన అక్కడ నాకు మెసేజ్ ఇవ్వటం, ఇక్కడ ఒక గుహలో నేను ఉన్నాను వచ్చి చూడండి అని చెప్పి నాకు మెసేజ్ ఇచ్చారు. ఒకరోజు భోజనం చేసి కూర్చోగానే. అప్పుడు నేను ఎక్కడెక్కడ ఉన్నాయి గుహలు ఈ గుట్ట మీద అనుకుంటూ, సరే వెళ్ళి చూసి మనుషులను పంపించి చూసి రండి అని పంపించినాను. అప్పుడు వాళ్ళు చూసి ఉన్నదని చెప్పారు. అయితే ఆ గుహలోనే ఆయన ఉన్నారనమాట. అదంతా బాగు చేసి ఆ గుహని మంచిగా చేయటం జరిగింది. ఆయన నేను ఆ గుహను బాగు చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన చక్కటి అక్కడ అంటే ఒక రాళ్ళ మీద నుంచి ఎక్కి నడిచేవాళ్ళం అనమాట ఆ దారి. అయితే తర్వాత ఆయనే ఒక దారి చూపించారు మాకు ఈజీగా ఎక్కడానికి, అక్కడికి రావడానికి జనం. అయితే అంతకుముందు కష్టమయ్యేది ఎక్కడానికి, కానీ ఇప్పుడు చక్కటి దారి చూపించారు, ఈజీగా అక్కడికి వెళ్ళటానికి అవుతుంది. అక్కడ ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్లు ఎంతో ప్రచారం చేస్తూ ఉంటారు, ఎన్నో కర్మలు తీస్తూ ఉంటారు. వాళ్ళ బాడీ అంతా డ్యామేజ్ అయినప్పుడు మా దగ్గరకు వచ్చి కూర్చుంటే మేము అన్నీ కూడా వాటిని ఆ బాడీ అంతా కూడా మొత్తం కూడా క్లీనింగ్ సెక్షన్లో మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాము. కాబట్టి ఇక్కడ కూర్చోమనండి, ధ్యానంలో అంతా క్లీన్ అయిపోతుందని ఆయన సందేశం ఇవ్వటం జరిగింది. ఆ విధంగానే మేము వచ్చిన వాళ్ళని అక్కడ కూర్చోబెడుతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే కాస్మిక్ వ్యాలీలో ఒక 18 శక్తిపీఠాలతో అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ ఆదిశంకరాచార్య పీఠం ఉన్నది, ఇంకా కొన్ని పీఠాలు అన్నీ కూడా మరి అద్భుతమైన పీఠాలు ఉన్నాయి. మరి అందరూ కూడా కాస్మిక్ వ్యాలీలో ఉన్న ఎనర్జీస్ని మరి, ఎందుకంటే ఒక ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటామో మనం అలా సోల్ రీఛార్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక వారం 10 రోజులు ఎవరైనా సరే ఒక వారం 10 రోజులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని రండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, భోజనం సదుపాయాలు, టిఫిన్ సదుపాయాలు అన్నీ ఉంటాయి. ఎవ్రీ మినిట్ అన్నీ ఉంటుంది, ఫుడ్కి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 డేస్ ఇక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని రండి. ఇక్కడ ఏంటంటే నేచర్తోని అనుసంధానము. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ రండి, అదే నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది ఎంతో ఎనర్జీస్ ఉన్నది, అందరూ కూడా ఈ ఎనర్జీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.